నుదుటిపై చర్మం నల్లగైందా? నుదుటిపైన నలుపు అస్సలకి తగ్గట్లేదా? నుదుటిపై నలుపు మీ సెల్ఫీస్లో మీ ఫొటోస్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందా? ఇది చాలా మొండి నలుపా లేకపోతే ఏ విధమైన ప్రాబ్లమ్సా అని మీకు తెలుసుకోవటానికని ఇవాళ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నుదుటి పైన చాలా మందికి చూస్తూ ఉంటాము, ఇక్కడ బాగా నలుపుగా ఉంటుంది. కొంతమందికి కేవలం ఇక్కడి వరకే నలుపుగా ఉంటుంది అనమాట, సైడ్స్లో వరకే ఉంటుంది. కొంతమందికి ఇక్కడి నుంచి ఇక్కడ నల్ల మచ్చలు ఉంటాయి. కొంతమందికి కేవలం సైడ్స్లో ఇక్కడ నల్లగా ఉంటుంది. కొంతమందికి కొనల్లో కనిబొమ్మలు పక్క నుంచి మాత్రమే నలుపు ఉంటుంది. అయితే కొంతమందికి ఇక్కడ కూడా నలుపు ఉంటుంది అనమాట. అయితే ఇదంతా ఫోర్ హెడ్ పిగ్మెంటేషన్ అని అంటాం అనమాట. అయితే ఫోర్ హెడ్ పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది అనే కారణాల గురించి అని ఇవాళ వివరిస్తా. ముఖ్యమైన కామనెస్ట్ కారణం ఏంటంటే అండి ట్యాన్ అని అంటే మనకి బాగా సన్కి ఎక్స్పోజర్ అయ్యి, పొల్యూషన్కి ఎక్స్పోజర్ అయ్యి, డస్ట్కి ఎక్స్పోజర్ అయ్యి ప్రాబ్లమ్స్ తోటి మనకి చర్మం బాగా డ్యామేజ్ అవుతుంది. నుదుటి పైన బోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు టచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇక్కడ బోన్ ఎంత దగ్గరకు ఉంటుంది చర్మానికి అని చెప్పేసి. అదే మీరు చేయితోటి మీకు ఈ చర్మం టచ్ చేసుకుంటే బోన్ పైన చాలా ఫ్యాట్ ఉండి, చాలా మజిల్స్ ఉండి ఆ తర్వాత చర్మం ఉంటుందన్నమాట. మీకు ముక్కు పైన నుదుటి పైన బోన్ పైన చర్మం ఉంటుంది కాబట్టి నలుపు చాలా మొండిగా ఉంటుంది. సో ఈ నలుపు ఈ ఏరియాలో చాలా ఎక్కువగా ట్యాన్గా వస్తుంది. ఎందుకు అని అంటే మీరు గమనిస్తే సూర్యుడు ఎప్పుడు కూడా పైనుంచే మనకి ఎండ తగులుతుంది కాబట్టి ఫేస్ పైన ఎక్కువగా ఈ చర్మం కానీ మిగతా చర్మం కానీ ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఫోర్ హెడ్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. అలానే మీరు గమనిస్తే మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా చర్మం పైన బుగ్గల పైన కానీ ఈజీగా వాష్ చేసుకుంటారు కానీ నుదుటి పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ తోటి మీకు నుదుటి పైన నలుపు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా సన్ స్క్రీన్ బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్తో పాటు నైట్ టైం క్రీమ్స్, సీరమ్స్ బాగా పనిచేస్తాయి. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, మీకు గ్లూటథయోన్, వైటమిన్ సి కూడా బాగా పనిచేస్తుంది. కానీ నుదుటి పైన ఉన్న పిగ్మెంటేషన్కి మీకు లేజర్స్ అనేటివి చాలా మంచిగా రిజల్ట్స్ తీసుకొస్తాయి. అలానే గ్లైకోలిక్ యాసిడ్ పీల్స్, అలానే మాండలిక్ యాసిడ్ పీల్స్, ఫెరులాక్ యాసిడ్ పీల్స్, ఇలాంటి వివిధ రకాలైన పీల్స్ మీకు చర్మం పైన చాలా మంచి బెనిఫిట్ తీసుకొస్తుంది. ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి అని అంటే పైన పొరలో ఉన్న నలుపు ఏదైతే మెలనిన్ తోటి వస్తుందో ఆ నలుపు అనేది దాన్ని బాగా కరిగిస్తుంది అనమాట. అయితే ఈ మెలనిన్ అనేది ఎందుకు వస్తుంది అసలుకి మనకి అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. గమనించాల్సింది ఏంటనంటే మన భారతదేశీయులకి చర్మం అనేది బ్రౌన్ కలర్ రంగులో ఉంటుందన్నమాట, చామంచాయ రంగులో ఉంటుంది. ఎందుకు చామంచాయ రంగులో ఉంటుందనంటే మన నల్ల కణాలు మెలనిన్ ఇస్తుంది అనమాట. మెలనిన్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందనంటే ఆ మెలనిన్ రావటంతో మీకు అక్కడ యూవీ రేడియేషన్ అనేది చర్మంలోంచి సూర్యరశ్మిలు అనేటివి లోపలికి రావు అనమాట. ఆ సూర్యరశ్మిలు అంటే మన రేడియేషన్ అనేది యూవీఏ, యూవీబి, యూవీసి ఇలాంటి వేవ్ లెన్స్ ఉన్నాయన్నీ మన చర్మంలోకి రాకుండా ఉన్నందుకు ఆ మెలనిన్ కాపాడుతుంది అనమాట. ఒక లేయర్ లాగా ఉండి ఒకటి కాపాడుతుంది అనమాట. ఎలా మనకి ఒక ప్రొటెక్టివ్ షీట్ వేస్తే మన కార్కి వేస్తే ఎలా దుమ్ము రాకుండా ఎలా ఉంటుందో అలానే మెలనిన్ కూడా మనకు ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. అయితే నుదుటి పైన అలా నలుపు అనేది ఆ మెలనోసైట్స్ అనేటివి చాలా యాక్టివ్గా పనిచేసి ఎక్కువ నలుపుని ఇస్తుంది అనమాట. అందుకోసమే మీరు సన్ స్క్రీన్స్ పెడితే ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్గా ఉండి ఆ సన్ స్క్రీన్ తోటి మీకు పొల్యూషన్, డస్ట్ పడకుండా ఉండి చర్మం మంచిగా నీట్గా నున్నగా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పైన ఈ ఏరియా వరకు క్రీమ్స్కి అప్లై చేయాలనంటే రాత్రిపూట ముఖ్యమైనది వైటమిన్ సి క్రీమ్స్, 3N-బ్యూటైల్ రిసార్సినాల్ క్రీమ్స్, పైపరిడిన్, కర్క్యూమిన్ బేస్డ్ క్రీమ్స్, కోజిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, రెటినాయిల్ పామిటేట్ ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ మనం యూస్ చేయొచ్చు. లికోరిస్, ఆర్బిటిన్, వివిధ రకాలైన పైన్ బ్యాక్ ఎక్స్ట్రాక్ట్, సాబీ వైట్ ఇలాంటి రకరకాలైన కెమికల్స్ మనం అక్కడ యూస్ చేయొచ్చు అనమాట. కెమికల్స్ అంటే భయపడొద్దండి, మనం పెరుగులో తినేది కూడా లాక్టిక్ యాసిడే, లాక్టోబాసిలస్ నుంచి వచ్చేదే లాక్టిక్ యాసిడ్. దాన్నే మనము మంచిగా పెరుగులో తింటాము. లాక్టోబాసిలస్ అని టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి, విరోచనాలు వచ్చినప్పుడు కూడా వేసుకుంటాం. ఇలాంటి న్యాచురల్లీ అకరింగ్ కెమికల్సే మనం ఆ విధంగా క్రీమ్స్ విధంగా పెడుతున్నప్పుడు మనకి చాలా బెటర్గా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. దీంతో పాటు లేజర్ టోనింగ్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ లేజర్ టోనింగ్ తోటి చర్మంలో
చాలా మంచి రిజల్ట్స్ వచ్చి నలుపు బాగా తగ్గుతుంది అనమాట. సో ఇదండి విషయం. ఫోర్ హెడ్ పిగ్మెంటేషన్కి మీకు ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఎలాంటి కారణాల వల్ల మీకు ఎక్కువ వస్తుంది, దానికి ప్రొటెక్షన్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అసలు ఎంత డీప్గా ఉంది పిగ్మెంటేషన్, ఎంత ప్రాబ్లమేటిక్ అవుతుంది, లేజర్స్ ట్రీట్మెంట్స్ కోసమని, వివిధ రకాలైన క్రీమ్స్, ట్యాబ్లెట్స్ కోసమని మీరు తప్పకుండా మా క్లినిక్కి విచ్చేయచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.